వీళ్ళరా బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యానవాక్యము కీర్తన గ్రంథం 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నారు. భక్తుడైన దావీదు ఈ శ్రేష్టమైన మాటను మనకు తెలియచేస్తున్నాడు. దేవా, నేను నీ ఎదుట కాపురు చేయుకున్నట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అని అన్నా. మానవ యొక్క హృదయము బహు భయంకరమైనది అని భక్తుడైన యిర్మీయా తెలియజేస్తాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని అర్థం. ప్రభువైన యేసు తన శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారని పరిసయ్యులు ఆయనను ప్రశ్నించినప్పుడు, మనిషిని పైనుండి మనిషి లోపలికి పోయేది మనిషిని అపవిత్రత చేయదు, కానీ మనిషిని లోపల నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరుస్తుంది అని చెప్పి మనిషి హృదయములో దాగి ఉన్న అనేకమైన పాపములను గురించి వివరిస్తారు. విగ్రహారాధన, దేవదూషణ, వ్యభిచారము, కామకృత్రిమము, అబద్ధములు, విగ్రహారాధన, ఇవన్నీ మనుషుని యొక్క హృదయమును గూడు కట్టుకుని ఉన్నాయి అని అన్నా. అప్పుడు పాపమునకు నిలయముగా ఈ హృదయము ఉంటూ ఉన్నది. ఈ హృదయము పాపముదేనిదిగా ఉండాలంటే భక్తుడైన దావీదు చెప్పిన ఈ మాటే మనకు మార్గదర్శి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు దేవా, నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నారు. వాక్యపు వెలుగు హృదయమును పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తుంది, పాపమును పారదోలుతాయి. కర్తీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనిషి హృదయములో ఉన్న శరీర కార్యము చెక్క 22వ వచనమును అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలత్వము, ఆశానిగ్రహము లాంటి 9 గొప్ప ఆశీర్వాదమును గురించి చెప్పబడను. శరీర కార్యములకు బయటికి పోయి దేవుని వాక్యముతో ఆత్మఫలము హృదయములు నిండినప్పుడు మనము పాపము చేయని వారంగా దేవుని ఎదుట నిలబడతా. భక్తుడైన దావీదు ప్రార్థన చేసినట్లు మీరు ప్రార్థన చేసి మీ హృదయమును సమృద్ధిగా దేవుని వాక్యాన్ని నింపుకొనండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థించుకుందాం. కరుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి హృదయమును సమృద్ధిగా నీ వాక్యం నివసించినట్లు చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.